సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. పెళ్లికి ముందు వధువు వేరొకరితో జంప్ అవడం చూసుంటారు. పెళ్లి తర్వాత ఇల్లు విడిచి వెళ్లిన పెళ్లి కూతుర్ని కూడా చూసి ఉంటారు. అయితే ఇక్కడ పెళ్లి చేసుకున్న రోజు రాత్రి వరుడు ఇంటి నుంచి పారిపోయాడు. అసలు పెళ్లి కొడుకు ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి, వెళ్లేందుకు గల కారణాలు ఏంటి, చివరకు అతడు దొరికాడా లేదా, ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ కటౌలీలో మోసిన్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత మీరట్లోని తన ఇంటికి వచ్చాడు. కళ్యాణ మండపంలో బాగానే ఉన్న మోసిన్ పెళ్లి రోజు రాత్రి ఇంటి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వరుడి కోసం వెతికారు. అయితే ఎంతకు అతడి జాడ కనిపించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొత్త పెళ్లి కొడుకు ఆచూకుని కనుగొనేందుకు గాలించారు పోలీసులు. అయితే హరిద్వార్లో ఉన్నట్లు గుర్తించారు. పెళ్ళైన 5 రోజుల తర్వాత అతడిని సురక్షితంగా పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే వరుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్లేందుకు గల కారణాలను కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. పెళ్లి రోజు రాత్రి గదిలో వెలుగు ఎక్కువగా ఉందని చిన్న బల్బు తీసుకురమ్మని మోసిన్తో చెప్పింది భార్య. బల్బు తీసుకువస్తానన్న కారణంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఇలా వెళ్లే క్రమంలో గంగా నదీ తీరంలో ఒంటరిగా కూర్చున్నట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మోసిన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి హరిద్వార్లో పట్టుకున్నారు పోలీసులు. ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన మోసిన్ తాను పారిపోవడానికి కారణాన్ని బంధువులతో పంచుకున్నాడు. తన భార్య చిన్న బల్బు తీసుకురమ్మందని, ఈ క్రమంలో భార్యను చూసి భయపడి కొంత ఒత్తిడికి గురై పారిపోయినట్లు తెలిపాడు. ఏదేమైనా తమ కుమారుడు తిరిగి ఇంటికి రావడంతో ఫ్యామిలీ మొత్తం ఆనందంలో ఉన్నారు.